ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. సో ఈరోజు మేము క్యారీ చేస్తున్నాం మొత్తం బయట గ్రిల్ చికెన్ అవన్నీ చేయడానికి అని చెప్పేసి ప్రిపేర్ చేసిన. సో అదిగో మా కారు సో ఇది మా కారు. బుజ్జమ్మ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో బయటకి తీసుకెళ్తున్నారు. నేను వచ్చిన 3 years తర్వాత మేము అవుటింగ్కి ఇప్పుడు వెళ్తున్నాము. మళ్ళీ మార్నింగ్ రిటర్న్ అవుతాము. ఈ చల్లని క్లైమేట్లో నేను స్వెటర్ వేసుకోకుండా వెళ్తున్నా. సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడాలా. ట్రాక్టర్ వెళ్తుంది, ట్రాక్టర్ వస్తాడు. రెడీ అయిపోయినాం, కార్లో కూర్చున్నాం, స్టార్ట్ అయిపోయాము. నేను నిన్ను తీయనులేరా, టెన్షన్ తీసుకోకు. పాపం వైట్ గుంటా అన్న చీకట్లో కనే కనిపించట్లేదు. అట్లా నేను చూడు ఎంత బాగా కనిపిస్తున్నాను. సాంగ్ వినిపిస్తుందా? నేనుంటే ట్రైనీగా వచ్చిందా ఈ ప్లేస్ మీకు ఎక్కడో తెలిస్తే నాకు చెప్పండి. నేనైతే ఇక్కడ స్పైసీ విలేజ్ రెస్టారెంట్ దగ్గర ఉన్నా. గ్రిల్ చేయడానికి కర్రలు కొనడానికి పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు ఇక్కడ ఆపారు. సో నేను వీడియో తీస్తున్నా. చాలా అవుతుంది. సో అట్లా ఈరోజైతే నేను బాగా ఎంజాయ్ చేయాలి. నేను స్వెటర్ అవసరం లేదు అని నార్మల్గా వచ్చేసిన. నాకు కనీసం నోట్లో నుంచి మాట కూడా రావడం లేదు, అంత చలిగా ఉంది. వీళ్ళు నన్ను వదిలేసి ఇష్టం వచ్చినట్టు నడుచుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇది మేమున్న లొకేషన్. వావ్ కదా, ఇదేంటో తెలుసా మీకు? పెట్రోల్ బంక్. వావ్ కదా, ఎక్కడున్నారు? ఎత్తుకుతున్నా, కనిపించారు. మా హస్బెండ్ చూపిస్తుంది. బంగారం ఎత్తు బంగారం ఎన్ని కేజీలు ఉంటుంది అది? నీది షర్ట్ బాగుంది, బుర్కా షర్ట్ ఎంత అని. రోజు నాతో ట్రిప్కి వస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి చెప్పరా? ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత మేమైతే ఫైనల్గా లవ్ లేక్కి రీచ్ అయిపోయాం. సో రీచ్ అయిపోయిన తర్వాత ఎక్కడ మాకు ప్లేస్ సెట్ అవుతుందా అని చెప్పేసి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అన్నమాట. టెంట్కి, తర్వాత స్పీకర్ ఎక్కడ పెట్టాలి ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా సర్దేస్తున్నాం. నేనేమో అక్కడ కూర్చొని కబాబ్స్ నేనే కాలుస్తా అని చెప్పేసి నేను కూర్చొని జోక్స్ వేస్తూ ఉండేమాట. సో నేనేం సర్దేదేం లేదు, ఫ్రెండ్స్ మా హస్బెండ్ వీళ్ళు సర్దుకుందామని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. నేను వచ్చేసరికి అలా కూర్చొని జోక్స్ వేస్తున్నామట వాళ్ళ మీద. అట్లా అరే ఇది కిరోసినా చెప్పురా. కిరోసిన్ కాదు, కిరోసిన్ లాంటిది. అరే మరి చార్కోల్ లాంటిదా? ఇదిగో ఇది బొగ్గులంట. బొగ్గులు లాంటివా? నిజంగా బొగ్గులే అంట. డమాల్ అంత కిరోసిన్ లో డేంజర్ ఉండదు. కిరోసిన్ అయితే పెద్ద ఫైర్ అవుతుంది, బొగ్గుమంటది. అబ్బా వెచ్చగా ఉందిరా. అరే నన్ను చూపియారా ఇన్స్టాగ్రామ్ మరి ఇక్కడ పని అయిపోయింది. చూపి. రమణారెడ్డి సెట్ నలుగురు వచ్చినా కానీ మంచిగా, నలుగురు వచ్చినా కానీ ఎంతమంది వచ్చినా కానీ ఇదే పార్టీ ఇదే ఉంటది. 1 2 3 రమణారెడ్డి గారు అలాగే వస్తుంది. రమణారెడ్డి గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానండి.
మిమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చా? చెప్పండి, క్వశ్చన్స్ అడగచ్చా? అడగరాదండి. సరే కానీ ఆ బుర్కా ఎక్కడ కొనుక్కున్నా? మెల్లిగా మాట్లాడండి, సౌండ్ ఆ బుర్కా ఎక్కడ కొనుక్కున్నా? అక్కడ బయట మసీద్ ముంగడ దొరికింది. కాదు కానీ నాతో పార్టీకి వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నో కామెంట్స్. వై నో కామెంట్స్. అది ఎందుకు ఆన్సర్ చేయాలా? అదే నో కామెంట్స్. పాపం మా వాడైతే కష్టపడి ఆ నిప్పులు రాజేసేద్దామని రాజేస్తున్నాడు. అవి ఆ పనిలో ఉన్నారన్నమాట. నేనైతే వింగ్స్, తర్వాత వచ్చేసరికి ఆ లెగ్ పీసెస్, కబాబ్స్ అవన్నీ తెచ్చుండే. సో అవన్నీ కూడా నేను అవి గ్రిల్ చేస్తున్నమాట. సో అట్లా ఎంజాయ్ చేసినాం. చాలా బాగా, అసలు ఎంత చలి అయిందంటే నిజంగా వేడిగా అవి తింటూ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. నేను ఫస్ట్ టైం అయితే నేను ఇట్లా రావడం అన్నమాట, అవుటింగ్కి ఇలాంటి ప్లేస్కి నేను రావడం అది అయితే ఫస్ట్ టైము. అది కూడా మా హస్బెండ్ ఇలా తీసుకొస్తారని నేను అన్ఎక్స్పెక్టెడ్గా మేము స్టార్ట్ అయినాం అన్నమాట. నన్ను మాత్రం చిన్ని ముద్దులడిగే గొరువు. పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు. వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు. బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఎదిరించేది దొరగారు. నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు. ఇప్పుడు టైం అయితే 3:30 అయింది మార్నింగ్. నోట్లో నుండి మాట కూడా రావట్లే, అంత చలి పెడుతుంది. ఇంకా దెబ్బకి వెళ్ళిపోదామని చెప్పి అన్నీ క్లోజ్ చేసేసి దుకాణం సర్ది స్టార్ట్ అవుతున్నాం. నేనైతే కోడానికి టోనికేస్తున్నాను నేను, ఎందుకంటే నేనైతే కార్లో సేఫ్ అని కార్లో ఉండే. కార్లో కూడా అంత చలి ఉన్నది నిజంగా. అమ్మో అనిపించింది అసలు ఇంత చలా అని. ఇలా అయితే నా డే అవుటింగ్ అయితే ఇట్లా అయ్యింది. ఇంకా నేను వెళ్తుండగా ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఉందో కూడా చూపిస్తాను. మా ట్రిప్ అయితే ఇలా గడిచింది. ఇప్పుడే స్టార్ట్ అయినాం. 3:50 అయింది టైం. వేడిగా కాఫీ తాగితే బాగుంది అనిపిస్తుంది అంతా. నీ ఫేస్ చూపియే ఒకసారి. ఈ మూలకు కాదు, ఇక్కడ మధ్యలోకి చూపించు. సీట్ బెల్ట్. లేదా అరుస్తుంది సీట్ బెల్ట్ తీసుకోక. నిజానికి ఇలాంటి ట్రావెలింగ్ అయితే నా లాంటి వాళ్ళు అయితే అస్సలు చేయకూడదు. ఎందుకంటే నేను చలికి తట్టుకోలేను, ఎండకి తట్టుకోలేను. అట్లాంటి బాడీ నాది. నేను వచ్చి కార్లో ఎప్పుడు పడుకుని పోదామని కార్లోకి వచ్చి పడుకుందాం, కానీ కార్లో కూడా చలి వేసేసింది. సో మేము ట్రిప్ ఎంజాయ్ చేసిన వీడియో అయితే ఇది. నా వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. యూఏఈలో మేము ఎట్లా అయితే ఎంజాయ్ చేస్తాం, ఏ ప్లేసులకి అయితే తిరుగుతాం, ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో.